మెయింటైన్ సభని అని ఆపారు. తర్వాత ఏమిటో తర్వాత చూద్దాం. సమస్య వ్యస్తాక్షరి 9వ అక్షరం కొడవల్లో కో. వ్యస్తాక్షరి 9వ అక్షరం వారు ఇలాగ 20 25 వారి దగ్గర పెట్టుకుంటారండి. అది శ్లోకపాదం కావచ్చు, పద్యపాదం కావచ్చు, వారు సొంతంగా రాసుకొని ఉండొచ్చు, ఇతర భాషలు కూడా ఉంటే ఉండొచ్చు, మనకి తెలియదు. అందుకని ఆ అక్షరం 9వ అక్షరం ఇస్తారు, తర్వాత 6, 7 ఇస్తారు, తర్వాత 10, 12 ఇస్తారు. ఇలా ఇచ్చినవన్నీ ఒకసారి చూసి మీకు మైకులో చెప్పి ఇక్కడ వరయ్యాలి. ఇందులో ఇగో చీటీ మీకు చూపించాను, బాగా ఇస్తున్నాను, మాయా లేదు, వర్ణం లేదు, బేబీ లేదు, బేగద లేదు, కాయ రాజే కాయ ఒకటే. అది పశ్చిమ గోదావరి జిల్లా, అందుకని అప్పుడప్పుడు కోరుకుంటారు బాగా వస్తూ. వ్యస్తాక్షరి 9వ అక్షరం కో. గొడవల్లో కో. గొడవ నవలని కంది, అందులో సందేహం వల్ల ఆ కన్న రోజు రాత్రి శత్రుఘ్నుడు అక్కడ ఉన్నాడు స్పష్టంగా. సరిగ్గా ప్రసవ దినం ఎప్పుడో తెలుసు. సరిగ్గా అప్పటికి వెళ్ళేలా రామచంద్రమూర్తి అన్ని జాగ్రత్తలు తీసుకుని శత్రుఘ్నుని అక్కడికి పంపించాడు. 50వ రాత్రి శత్రుఘ్నుడు స్పష్టంగా రామాయణంలో ఉంది. ఆ పుట్టిన వెంటనే బొడ్డుతాడు పోయడానికి ఒక గొడవలని, సెప్టిక్ కాకుండా ఉండడానికి దర్భగడ్డిని 2 వాల్మీకి మహర్షి స్వయంగా ఇచ్చాడు. గొడవలని సంస్కృతంలో లవణం అంటారు, లవిత్రం అని కూడా అంటారు. అలాగే ఆ దర్భగడ్డిని కృషి అంటారు. ఈ 2 ఉపయోగించినప్పుడు గుర్తుగా ఆయన ఇచ్చారు, మహర్షి ఇచ్చారు, ఎవరికైనా ఉపయోగిస్తారు. ఆయన ఇచ్చారు కాబట్టి ఆయన ఇచ్చిన గుర్తుగా లవ కృషి అని పేరు పెట్టారు వాల్మీకి మహర్షి. వాళ్ళకి లేవు కాబట్టి చిరకాలం బతుకున్నారు. లవ్ కిస్సు అన్ని మంచివే, కాకపోతే పెళ్ళైన తర్వాత ముందు కాలే లెక్క ఉంటుంది దేనికైనా. ఈ మొత్తం ఈ పెళ్లి కాకముందు వెనకాల తిరిగేసి ఆకలి ఉండదు, దాకం ఉండదు, నిన్ను చూస్తుంటే అని పాటలు పాడేసిన వాడు, గల్లాళ్ళు పడుకోనికుండా వాట్సాప్లు ఫేస్బుక్లు పంపేసిన వాడు పెళ్ళైన తర్వాత 50 అయ్యేసరికి మర్చిపోతున్నాడు మనిషి. ఏమనాలి? ఇదే నాటకం అంటే. అందుకే పెళ్లి కాకముందు ఉండేది ఆకర్షణ, తర్వాత ఉండేది నిజమైన అనురాగం. అది వయస్సు ఎక్కువ అవుతున్న కొద్దీ దంపతుల మధ్య అనురాగం పెరగాలి, అది నిజమైన ప్రేమ. భార్యకు మోకాళ్ళ నొప్పులు వచ్చాయంటే భర్త కూర్చుని సేవ చెయ్యాలి. చేసే చెబుతున్నాను, మొహమాటపడడం. అంతేగాని నా స్థాయి ఏమిటి, నీ స్థాయి ఏమిటి, వీళ్ళకి వస్తే వాడు వీడలా 60 ఏళ్ళ వరకు మోకాళ్ళు నొప్పులు వస్తే 65 ఏళ్ళ పక్కన కూర్చొని ఎవరున్నారు మనకి, మనమే చేసుకోవాలి పాపం 2 కాళ్ళు ఇలా అంటే నిజంగా కన్నీళ్లు కలుస్తుందండి. అంతకంటే ప్రేమ ఉందా? ప్రేమ పెళ్ళైన తర్వాత నిలబడాలి, పెళ్లి కాకముందు నిలబడేది ఆకర్షణ. అందుకే శివుడు కామదహనం చేశాడు, ప్రేమతో అమ్మవారిని పెళ్లి చేసుకున్నాడు. మన్మధుడు తగ్గించారంటే కామదహనం చేశాడు. కాముడు అంటే మన్మధుడు అంటే ఎవరో ఒక మనిషి ఉండేడు. సినిమాలో చంద్రమోహన్ మన్మధుడుగా పెట్టేవాడు. అప్పట్లో అంతకంటే మన్మధుడులే. అందుకని చంద్రమోహన్ ఎదురుగా ఉన్న ఇక్కడ బాలయ్య గారు వేసేవాడు, శివుడికి నేను బాగా వేసేవాడు. ఆ బాలయ్య గారి కంట్లో మంట రావడం, ఇక్కడి నుంచి ఏదో ఎంత ఉంది సినిమా కోసం 150 రూపాయలు మన దగ్గర లాగాడు కదా, ఏం పెట్టకపోతే అలాగే. అందుకని కామవాంఛని దహించి ప్రేమతో వివాహం చేసుకోవాలి. అది పార్వతీ పరమేశ్వరుడు లోకానికి అందించిన సందేశం. అందుకే మన్మధుడు కామదేవుడు కానీ ప్రేమదేవుడు కాదు. ఈజ్ నాట్ ది గాడ్ ఆఫ్ లవ్, ఈజ్ గాడ్ ఆఫ్ ది క్రేజీనెస్. ఆకర్షణకి గాడ్ మన్మధుడు కానీ ప్రేమకి దేవుడు ఆయన కాదు. ప్రేమకి సీతారాముడు దేవుడు, ప్రేమకి పార్వతీ పరమేశ్వరుడు దేవుడు. అది గుర్తుపెట్టుకోవాలి.